అయితే చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదండీ పాషా గారు. వాళ్ళు మార్కెటింగ్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంటది వాళ్ళకి. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్పించేది ఫీల్డ్ వర్క్ మార్కెటింగ్ కాదు. హ్మ్. నేను అసలు రోడ్డు మీద పంపించాను. బ్రోచర్లు ఇచ్చి రోడ్డు మీద పంపించడము, కెన్ఓపీలు వేసి ఫుట్పాత్ల మీద కూర్చోబెట్టడము, డోర్ నాకింగ్స్కి పంపించడము, డేటా ఇచ్చి టెలికాలింగ్ చేయించడము, లేదా డిజిటల్ ప్యాకేజీలు కొనుక్కొని అందులో పోస్టులు వేయండి, ఇలాంటివి అవుట్డేటెడ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేను ఏది నేర్పాను. నేను నేర్పించేదంతా ఈరోజు నీడ్ ఉన్న మార్కెటింగ్. ఒకప్పుడు కస్టమర్కి కన్జ్యూమర్కి సేల్స్మెన్ నీడ్ ఉండేది, వాళ్ళు పని చేశారు, సేల్స్ వచ్చింది. ఈరోజు ఈ బిజీ లైఫ్లో ఏ కస్టమర్ మీరు ఎదురు చూస్తున్నారా ఎవరైనా మీ ఇంటికి వచ్చి డోర్ నాక్ చేయాలని, ఎవరైనా ఫోన్ చేయాలని? లేదు కదా. అలానే ఆ నీడ్ పోయింది. ఇప్పుడు కన్సల్టెంట్ మార్కెటింగ్ నడుస్తుంది. ఎవరికి ఏది కావాలన్నా తనకు తెలిసిన వాళ్ళల్లో ఆ వస్తువు గురించి బాగా ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు మొబైల్ మార్చాలంటే ఏం చేస్తారు? అంటారు కదా, మన సర్కిల్లో బాగా నాలెడ్జ్ మొబైల్ గురించి ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఫస్ట్ అది వాళ్ళకి కన్సల్ట్, అవునా కదా? నా బడ్జెట్ ఇది, ప్రజెంట్ ఈ బడ్జెట్లో ఈ అప్డేట్ వర్షన్ ఏది వస్తుంది, ఏది తీసుకోమంటారు, ఒక చిన్న సలహా, అది కూడా కన్సల్టేషనే. సో అలా ఎనీ మార్కెటింగ్కి ఒక కన్సల్టెంట్ ఉండాలి అంటాను నేను. సో కన్సల్టెంట్ మార్కెటింగ్, ఎందుకంటే సేల్స్మెన్కి కన్సల్టెంట్కి తేడా. సేల్స్మెన్ దగ్గర నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, కన్సల్టెంట్ దగ్గర 100% నాలెడ్జ్ ఉంటుంది.